నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అపస్మారక స్థితిలో భద్రాచలం పట్టణంలోనికి ప్రైవేటు పారామెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి. బల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరిగిన కళ్యాణం. హాజరైన మంత్రివర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. ఎరుకల నాంచారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. హాజరైన మంత్రివర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ఐతగోని రాఘవేందర్ గౌడ్ మున్సిపల్ కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీకోసం పనిచేస్తున్నాను. విఘ్నులైన పట్టభద్రులారా ఒకసారి ఆలోచించండి. పార్టీల కోసం పనిచేసే వాళ్ళు మన సమస్యలను పరిష్కరించలేరు. పార్టీ ముసుగులో వచ్చేవారు పట్టభద్రుల గురించి పోరాడలేరు. పట్టభద్రులను కొనే శక్తి ఎవరికీ లేదు. నాకు ఎజెండా లేదు, పార్టీ లేదు. మీరే నా బలం. మీ అందరి సపోర్టుతో మీ ముందుకు వస్తున్నాను. ఒకసారి అవకాశం ఇవ్వండి. మీ సమస్యల పరిష్కారం ఎజెండాగా ముందుకు వెళ్తాను. నా చివరి శ్వాస వరకు పట్టభద్రుల సమస్యలే ఎజెండాగా పనిచేస్తాను. సీరియల్ నెంబర్ 20పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించండి అని కోరారు. ఏందో తెలుసు, ఈ 3 ఏళ్లుగా మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మోరోవర్ ఎన్నికల అతీతంగా ఒక పూట తింటూ ఒక పూట పస్తులు తింటూ మీ మధ్యలో ఉంటా ఉన్నా. మీ సమస్యల కోసమే పనిచేస్తా ఉన్నా. కాబట్టి విద్యులైన పట్టభద్రులారా ఒకే ఒక్క నిమిషం ఆలోచన చేయండి. నేనేమంటున్నా, ఉసరు వెల్లులాగా ఈ పార్టీ ఆ పార్టీ రంగు పూసుకుంటూ వచ్చిన వాళ్ళు రేపు మీరు గెలిపించినా ఇట్లా రిజైన్ అన్న చేస్తాడు, లేకపోతే పార్టీ కోసమే పనిచేస్తాడు, పార్టీ ఏజెండానే ముందుకు తీసుకెళ్తాడు. మరి ఎన్నిక దేనికోసం? మన సమస్యల పరిష్కారం కోసం. ఈ ఎన్నిక దేనికోసం? పట్టభద్రుల గొంతుకగా మారి ఒక నాయకుని పంపించడానికి కోసం. ఈ ఎన్నిక దేనికోసం? ప్రభుత్వమైనా ప్రతిపక్షాలైనా కలుపుకుపోయి పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ఒక పని చేసే నాయకుని మనం తయారు చేసే ఎన్నిక. మరి ఆల్రెడీ పార్టీ ముసుగులో వచ్చేవాళ్ళు ఈ పనులు చేయగలుగుతారా? ఆయన లేచి మాట్లాడుతున్నాయి, కూసోవాయ మన ప్రభుత్వం బాగానే చేస్తుందంటే నమస్తే అన్న అని కూసోవాల్సి వస్తుంది. మనం అందుకే ఇండిపెండెంట్ గా వస్తున్నాం. ఏ పార్టీల మద్దతు ఇస్తున్నా వద్దనుకున్నాం. మీ అందరి సపోర్ట్ ముందుకు వస్తా ఉన్నా. కాబట్టి సీరియల్ నెంబర్ 20 వచ్చింది. దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు 20 నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి. మీ అన్నగా, మీ తమ్మినిగా వస్తున్నా, మీ మధ్యలో ఒకటిగా ఉన్న, అంటే మీ మధ్యలో ఒక ఉన్న వ్యక్తిగా వస్తా ఉన్నా. ఆశీర్వదించండి. పట్టభద్రులారా, విఘ్నులైన పట్టభద్రులారా. మనం కొంతరట ఒక ఆయన అంటాడు, ఎగసేక ఏముందా పట్టభద్రులని, 1000 ఇస్తా 2000 ఇస్తా అన్నారు. ఏ పోతు మనగాడు కొంతలో మనం తెలుసుకోవాలి. అంటే మనందరికి చీమినెత్తురు ఉంది, వాళ్ళకి లేని వాళ్ళు మన మీద బదనాలు చేస్తా ఉన్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేసినా, మా పట్టభద్రులను కొనే శక్తి యువనికి ఉంది అని అడిగినాం. ఒక నినాదాన్ని కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆయన 500 ఇస్తే మనం ₹1 కలిపి 500 ఒకటి ఇద్దాం. ఆయన 1000 ఇస్తే 1000 కలిపి ₹1 ఇద్దాం. సమస్యలు ఎవరైతే పరిష్కరించలేదో వాళ్ళకి నిరసన తెలుద్దాం. వాళ్ళు ఇచ్చే డబ్బులను చెత్తబుట్టలో వేద్దాం. మీ అన్నగా ఉన్నా, మీ తమ్మినిగా ఉన్నా, సీరియల్ నెంబర్ 20 వచ్చింది. 20 సీరియల్ నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నా. నాకు రంగు లేదు, ఎజెండా లేదు, పార్టీ లేదు. మీరే నా బలం. మీరే మీ ఇచ్చిన సపోర్ట్తో ముందుకు వస్తా ఉన్నా. కాబట్టి రేపు పని చేయాల్సింది కూడా మీకోసమే. ఇంకొకటి కూడా 3 సంవత్సరాల కోసం ఎన్నిక వస్తూ ఉంది. ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ 3 ఏళ్ళలో నా పనితనం ఏందో కూడా మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే గతంలో అందరిని చూసినారు, అన్ని పార్టీ అభ్యర్థులను చూసినారు, నిరుద్యోగులను చూసినారు, మిగతా వాళ్ళని చూసినారు. ఈ ఒక్కసారి ఆర్జీ మీద చైర్మన్ గా వస్తా ఉన్నా, మీ తమ్మినిగా, మీ అన్నగా వస్తా ఉన్నా. సీరియల్ నెంబర్ 20 మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు కదులుతా. నా చివరి శ్వాస వరకు పట్టభద్రుల సమస్యలను పరిష్కరించేందుకే ముందు కదులుతా. కాబట్టి అందరూ ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఉదయం 11:55 చిట్యాల పట్టణంలోని పురాతన దేవాలయం శ్రీ 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 బాలనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా వాసుశర్మ పంతులు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చెన్న వెంకటరెడ్డి దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అన్నదాన ప్రసాదం
దాత తల్లి గోవాడ అనంతలక్ష్మి కుమారుడు కోడలు గోవాడ శ్రీనాథ్ సౌజన్య అన్నదానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రేముడాల లింగస్వామి, కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, జడల పూలమ్మ, చిన్న మల్లయ్య, పందిరి గీతారమేష్, సిలివేరు మౌనిక శేఖర్, ధర్మకర్త కోనూరు అంజయ్య, పుర ప్రముఖులు గుమ్మి పాపిరెడ్డి దంపతులు, పోకల దేవదాసు, గుండెపోయిన సైదులు, జిట్టా చంద్రకాంత్, కోమటిరెడ్డి, రామరెడ్డి, జిగిని భిక్షంరెడ్డి, గంటా శ్రీనివాసరెడ్డి, ఏళ్ల మల్లేష్, రేముడాల మధు, పట్టణ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కాకులారపు బొర్రారెడ్డి దేవాలయం చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు వారందరికీ కూడా బాలనరసింహస్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని చెప్పి మొట్టమొదట స్వామివారికి పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోనికి ప్రైవేటు పారామెడికల్ కళాశాలలో ఒక విద్యార్థిని హాస్టల్లో ఈరోజు తెల్లవారుజామున అపస్మారక స్థితిలో పడి ఉంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో టాయిలెట్కు వెళ్లగా కొద్దిసేపు తర్వాత మిగతా విద్యార్థులు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉందని అంటున్నారు. హాస్టల్ యాజమాన్యానికి తెలియజేయగా వారు వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని కారుణ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన విద్యార్థిని కారుణ్య భద్రాచలం పట్టణంలోని ప్రైవేటు మారుతి పారామెడికల్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎటువంటి సమస్యలు లేని విద్యార్థిని అపస్మారక స్థితిలోకి ఎలా వెళ్ళింది అని వైద్యులు సైతం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తనకు తానే పడిపోయిందా, ఎవరైనా దాడి చేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. స్కాన్ రిపోర్ట్
ఆ అమ్మాయి నైట్ పడుకొని వాష్రూమ్కి వెళ్తున్నా అనేసి అని క్లాస్ వాళ్ళకి చెప్పేసి బయటకు వెళ్ళిందంటండి. పిల్లలు చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ అనేసి అని చదువుకుంటున్నారు. అయితే రూమ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, తిని బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళిన తర్వాత వేరే రూమ్లో ఉన్న పిల్లలు వచ్చి లైట్స్ వేసి చూసేసరికి ఈ అమ్మాయి కింద పడిపోయి ఉందన్నట్టు. కింద పడిపోయి ఉంటే వెంటనే వార్డెన్కి కాల్ చేశారు. వార్డెన్కి కాల్ చేస్తే తను 108కి కాల్ చేసి ఒక 5 మినిట్స్లో 108ని పిలిపించేసి తీసుకొని వచ్చాము హాస్పిటల్కి. 3:30కి. 3:30 చదువుతున్నారా మొత్తం అందరూ? ఎగ్జామ్స్ 5th నుండి ఉన్నాయండి. అంటే నైట్ పిల్లలైతే చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్తూ కింద పడిపోయింది. వెంటనే ఒక 10-15 మినిట్స్లో మిగతా పిల్లలు చూసారు అన్నట్టు. చూసి పరిగెత్తుకొని వెళ్ళి వార్డెన్కి ఇన్ఫామ్ చేస్తే తను 108కి కాల్ చేసి పిలిపించారు. చెప్పండి. మా పాప వాళ్ళ తాతేనయ్య నేను, నా మేనగోళ్ళ బిడ్డ కాలేజీలో చదువుకుంటుంది. తెల్లవారుజామున పొద్దున్నే మాకు ఫోన్ చేశారు వార్డెన్ గారట. చేసి మీ అమ్మాయి బాగాలేదు, సీరియస్గా ఉంది అన్నాడు. ఎందుకు సీరియస్గా ఉందని నేను అడిగిన. అంటే కాదు లోపలికి బాత్రూమ్ పోతూ పడిపోయింది, పడిపోగానే సీరియస్గా ఉంది, ఎమ్మటి మీరు కాలేజీకి రమ్మన్నాడు సార్. ఇదేంటయ్యా బాత్రూమ్ పోవటం ఏంది, కాలుజారి పట్టం ఏంది, అంతగా సీరియస్గా ఉంది కూడా ఏదో మొత్తానికి జరిగిందని మేము అన్నాం. లేదు తాతగారు సీరియస్గా ఉంటే కారు ఎదురండి మరి పిల్లని పట్టపోతా అంటే ఆయన గారు సర్లే మేము వచ్చినవయ్యా. పొద్దున వచ్చేటప్పుడు పిల్లని చూస్తే అసలు ఆ అమ్మాయి బాత్రూమ్ పోయి కాలుజారి పడితే ఎటబడింది, బోర్లో పడితే ఒక అమ్మాయి అంటుంది. మేమే లేపినవని 2 అమ్మాయి అంటున్నారు. కాలేజీ పోయినాం మేము, మొత్తం సార్ కాడికి పోయినాం మేము. కాలేజీలో దాన్ని తీశారు, దాన్ని వీడియో తీస్తున్నారా. తీస్తుంటే అది ఏమవుతుంది, పిల్ల మటుకు పోయింది. ఎక్కడ దాకా పోయింది పిల్ల, కొద్ది దూరం పోయినాక ఎటు పోయింది తెలియదు మా పిల్ల. ఈ పిల్లని ఏమంటున్నారు వీళ్ళు, పడ్డది మేమే, లేపింది మేము అంటున్నారు. మరి పిల్ల పడ్డప్పుడు కొట్టుకోవాలి కదా. ఈసారి ఏమంటారు ఇప్పుడు వచ్చిన ఆయన కార్లు అయినా లేదు దీన్ని ఏమంటారు, బయటికి పోయిన పిల్ల బయటికి ఎందుకు రావట్లేదు. బయటికి 25 నిమిషాలు అయినాక పిల్ల పడ్డది, జ్వరం వచ్చి లైట్లు వేసారు. అది ఎటుపోయింది తెలియదు, వచ్చింది తెలియదు. ఈసారి ఏమంటుంటే మా సంబంధం లేదు, పడ్డమాట నిజం పడ్డది అయ్యా, పడ్డపిల్ల ఎడిపోయింది. ఈ పడ్డపిల్ల ఎడిపోయింది, మా పిల్లని చూపించి మాకు, లేకపోతే చాలా దూరం పోతా అంటే లేదు మేము నాకేం తెలియదు అండి. అది ఒక కాలు చేర్పించిన మేము ఇందాక వచ్చినప్పుడే మొహం అంతా వాపు ఉంది. బోర్లో పడితే మొహం అంతా వాపు ఉంటుంది. అది పడ్డది కాదు, అది గుద్దింది. అది గుద్ది పడేసినట్టు నాకు వస్తుంది, అనుమానం వస్తుంది. డాబా ఎక్కిన పిల్ల కింద అట్టే ఉంది. మళ్ళీ కింద పడ్డ పిల్లలలో వచ్చారు, లేపేశారు. మొదటి ఈ మొక్క పడదు, అది ఎరగదండి. భగవంతుడి మొక్క ఇది, గొడ్ల పెట్టి కొడితే ఎరిగింది మొక్క. ఏదో చేసిన పాపదని నా బాధాయ అనుమానం. పిల్లకి ముగ్గురు పిల్లల భర్త తాగబోతాడు, వెళ్ళిపోయాడు, సాదుకుంటుంది. రెక్కల మీద సాదుకుంటప్పుడు నీ కాడ పిల్లని అడిగిన పిల్లలందరూ అడిగిన ఇవాళ కాబట్టి రేపని మొత్తం ఒత్తది పడితే పిచ్చోడిని కాదు, పిచ్చోళ్ళు వీళ్ళు ఏం చేస్తారనుకోవచ్చు. పెద్ద వాళ్ళని వచ్చి ఇది చెప్తూ అన్న. ఈ అబ్బాయి వచ్చింది, కెమెరా అబ్బాయి వచ్చి ఆ తాతగారు దాంట్లో ఇది పట్టింది, లోపలికి బూజు పట్టింది. కరెక్ట్ కాదంటలేదు. ఇప్పుడు నేను పోతూనే పడతా, నా మామూలు చెత్తపోతారు. ఏదో ఉంది దాంట్లో రకం జరుగుతుందంటే అది నా సంబంధం అంటే ఏదైనా. మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరిగిన కళ్యాణానికి హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. నియోజకవర్గం ములుగు జిల్లాలో మంగపేట మండలంలోని మల్లూరులో మరి కొలువుదీరినటువంటి అత్యంత పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మల్లూరు లక్ష్మీనరసింహస్వామి గారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా
వేలాది మంది ప్రజల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో దీవెనలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ములుగు నియోజకవర్గ ప్రజలు, మంగపేట ప్రజలు, ఈ జిల్లా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆ దేవుడి యొక్క దీవెనలతోటి మరి ప్రజాపాలన అందించేందుకు మా అందరికీ కూడా మరింత శక్తిని ఇచ్చి మరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా మంచి కార్యక్రమాలకు దేవుడి యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకోవడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న రీత్యా కొన్ని కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకోలేకపోయినాం. ఈసారి ఎలక్షన్ కోడ్ కూడా మరీ చాలా దారుణం. చాలా రోజులు, దాదాపుగా 3 నెలలు ఎలక్షన్ కోడ్ అనేది మార్చి 15 వస్తే మరి జూన్ 6వ తారీఖు తోటి ఎలక్షన్ కోడ్ ఎండ్ అవుతుంది. మరి ప్రభుత్వం, గత బీజేపీ ప్రభుత్వం చెప్తుంది మేము అన్ని ఆధునికమైన టెక్నాలజీ తీసుకొచ్చినామని. కానీ ఇప్పుడు ఆ స్వతంత్రం వచ్చిన కొత్తలో, అంటే ఈ దేశానికి మొదటిసారి 1951-52లో జరిగినటువంటి ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టైం తీసుకొని జరిగినటువంటి ఎన్నికలు. అప్పుడు ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చింది, మనం అన్ని కొత్త. కానీ గతంలో చూస్తే నెల రోజులలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఎలక్షన్ నిర్వహించింది. కానీ ఈసారి చూస్తే ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు దాదాపుగా 3 నెలలు కోడ్ విధించడంతో ప్రజలకు రావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడ్డాయి. వాస్తవానికి ఇట్లా కోడ్ ఉండడంతో అదేవిధంగా ఇక్కడ కూడా ఈసారి మేము చాలా ఘనంగా నిర్వహించుకోవాలని ఆశపడ్డాం. అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. స్థానికంగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా భవిష్యత్తులో దీని మీద ఈ యొక్క దేవుడి యొక్క విశిష్టతను బయటి ప్రపంచానికి మరింత తెలియజేయడం కోసం, అదేవిధంగా వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఎలాంటి పనులు కావాలో అవన్నీ కూడా నిర్వహించుకొని భవిష్యత్తులో మంచి జాతరగా ఇంకా నిర్వహించుకుంటామని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎరకల నాంచారమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలికట్టె గ్రామ శివార్లో గల పిఎస్ఆర్ హైస్కూల్లో గురువారం బీఆర్ఎస్ పార్టీ వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి అయిన ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు కోరుతూ పాలకుర్తి నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభాధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారంటీ హామీలను ప్రకటించి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని పేర్కొంటూ ఆగస్టు 15 లోపు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రశ్నించే గొంతుకైన తనను రాష్ట్ర శాసనమండలికి పంపిస్తే నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడతానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. నీ ఆలోచనలో తప్పున్నది. నీ చేతగాని తనాన్ని విద్యుత్ ఉద్యోగుల మీద పెట్టి మా ఉద్యోగులను అవమానపరిస్తే చూస్తూ ఊరుకోం, కబద్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మా ఉపాధ్యాయులను కొట్టావు, మా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసి ఇవాళ ఉపాధ్యాయులను కూడా అవమానపరిచే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అందువల్ల అందరూ ఆలోచించండి. అన్ని వర్గాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు. మరి ఏమన్నా కాంగ్రెస్ మీద కోపం కొద్దీ బీజేపీ వాళ్ళ గిట్ట ఓటేసిండ్రు అనుకో, పేన మీకెళ్ళి పొయ్యిలబడ్డట్టు అవుతుంది. అది ఇంకా డేంజర్. అది ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 2 కోట్లు కాదు కదా, 2 లక్షలు కూడా ఇవ్వలే. మేక్ ఇన్ ఇండియా అన్నారు, అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తున్నది. విదేశాల్లో నల్లధనం తెస్తామన్నారు, రూపాయి తెచ్చింది లేదు, ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు. బడా బడా కంపెనీలకు
అదానీ అంబానీలు ప్రపంచ కుబేరులుగా మారిండ్రు తప్ప గరీబోళ్ళు ఎవరు మారలే. రూపాయి విలువ తగ్గిపోయింది, పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగత పెరిగింది. బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, పేదరికం పెరిగింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. అందువల్ల ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్నించే గొంతుక. రేపు అసెంబ్లీలో కానీ ఈ తెలంగాణలో తెలంగాణ గొంతుక ఉండాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడగలుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అధికారం మీద ప్రేమ, రాజకీయాల మీద ప్రేమ, దేశంలో గద్దెనెక్కాలంటారు. కానీ వాళ్ళకి మన బాధలు పట్టాయి. ఇవాళ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందువల్ల దయచేసి ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రశ్నించే గొంతును గెలిపిస్తే రేపు కాంగ్రెస్ బీజేపీల మీద పోరాటం చేయగలుగుతాం. లేదంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి, నేను లేచి అసెంబ్లీలో మాట్లాడినా అనుకో, హరీష్ రావు నువ్వు పోయి పాలకుర్తిలో మస్తుగా చెప్పినావు, 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినామని చెప్పినావు, రైతులకు 7,500 ఎగ్గొట్టినా అని చెప్పినావు, నిరుద్యోగ భృతి 4,000 ఎగ్గొట్టినా అని చెప్పినావు. నువ్వు ఎన్ని చెప్పినా నాకే ఓటేసిండ్రా భయ్, ఎగ్గొట్టినా నాకే వేసిండ్రు అంటాడా? రేపు నేను మాట్లాడాలంటే పాలకుర్తిలో నీకు సురుకు పెట్టిలు, ఇప్పటికైనా 4,000 ఇస్తావా అయ్యావా, నీ సంగతి ఏందని బల్ల గుద్ది నేను అడగగలుగుతా. తప్పిపోయి కాంగ్రెస్ కోటేస్తే ఏమవుతుంది? వాళ్ళ మోసాలకు మద్దతు పలికినట్టు అవుతుంది, వాళ్ళ అబద్ధాలను ఒప్పుకున్నట్టు అవుతుంది. దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. రైతులను కలిసి వారితో మాట్లాడారు. వరి ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో వచ్చే 3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉందన్నారు. తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందని, చిన్నకోడూరు కేంద్రాల్లో రైతులు 20 రోజులుగా వేచి చూస్తున్నారన్నారు. ఆగ్రో సేవా కేంద్రాల్లో పచ్చి రొట్టె విత్తనాలు ఇవ్వడం లేదని, విత్తనాల కోసం రైతుల పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి వేచి చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు కల్లాలు తిరిగేవాళ్లని, ఇప్పుడు ఒక్క మంత్రి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకోవడానికి మంత్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని కోరారు హరీష్ రావు. పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేనోళ్ళు మాట్లాడుతుండ్రు, వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు. ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది. ఇప్పుడు చిన్నకోడూరు రైతులు ఏం మాట్లాడినరు, మాకు పండేటియే దొడ్డు వడ్లు, రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి, 5 పైసలు ఇంటి మందం 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటాం, దానికి మీరు ఇచ్చేం లాభము, మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసిండ్రు. కరెక్ట్గా డబ్బాల ఓట్లు పడి సీలు పడ్డాక తెల్లారి సాగు కబురు సల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం, దొడ్డు రకాలకి ఇవ్వమని చెప్పి చేతులు లావట్టిండ్రు. ఇది రైతుల్ని మోసం చేయడం. నిజానికి దొడ్డు వడ్లు అయితే 30 క్వింటాలు వండే, సన్నం అయితే 20 క్వింటాలు వండే, 10 క్వింటాలు తేడా ఫరక పడే. 10 క్వింటాలు అంటే 20,000 రూపాయలు. ఇవాళ నువ్వు ఇచ్చేది ఏమున్నది, నువ్వు 500 ఇస్తాను బట్టి, నువ్వు ఇచ్చే 20 క్వింటాలకు 500 ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి. అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే, ఇయ్యనట్టే లెక్క. ఉత్తమ మాటలు చెప్తున్నారు. మీరు ఇప్పటికైనా ఆలోచించండి. నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రైతులు ఊకోరు. డెఫినెట్గా మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఊర్లలో తిరిగినా, ఏ జిల్లాలో తిరిగినా రైతులు మీ బోనస్ కోసం నిలదీస్తారు. రైతులు 7,500 రూపాయల రైతు భరోసా కోసం మిమ్మల్ని నిలదీస్తారు, మీ రుణమాఫీ కోసం నిలదీస్తారు. మీరు ఇన్ని మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజల్ని నమ్మించి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పచ్చి రొట్టె విత్తనాలు వెంటనే అందుబాటులోకి తెచ్చి రైతులకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ జూన్ నెలలోనే 7,500 రూపాయలు ఎకరానికి రైతు భరోసా అందరూ రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వడ్లను వచ్చే 4-5 రోజుల్లో
కల్లాల్లో ఉండేటువంటి వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొని వర్షాంతో తడిసిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులందరినీ కల్లాలకు పంపండి. అధికారులు ఈ టైంలో ఆఫీసులలో కాదు ఉండాల్సింది. అధికారులందరూ కూడా మనిషికి 4 సెంటర్లు ఇయ్యండి. తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు గతంలో మేము చేసినాం. మనిషికి 4 సెంటర్లు ఇచ్చి ఆన్లే కూర్చోబెట్టి లారీలు తెప్పించి ఆర్టీఓని రోడ్డు మీద నిలబెట్టి లారీలు దొరకబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కల్లాల్లో ఉన్న వడ్లు లావట్టాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారని హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరగని నాగన్న గౌడ్. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న గౌడ్ మాట్లాడుతూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలకు బదులు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి మచ్చలేని వ్యక్తిని నిజాయితీపరుడై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎల్పీ మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన వ్యక్తిగత రాజకీయ ప్రాబల్యం కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై యూ ట్యాక్స్ పేరుతో అక్రమ వసూలు చేస్తున్నారంటూ సూటు కేసుల్లో ఢిల్లీకి డబ్బులు తరలించడానికి నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చౌహాన్ కలిసి 1000 కోట్లకు కుంభకోణం చేశారని నిరాధార ఆరోపణలని ఖండిస్తున్నామని అన్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసిన మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై హుజూర్ నగర్ లో ఫిర్యాదు చేసి అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. చెప్పండి. ఇటీవల గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ సైనికుడు, దేశ సరిహద్దుల్లో పోరాడిన ఒక మహోన్నత వ్యక్తిపై మరి తన యొక్క వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడానికి బీజేఎల్పీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే తను ఒక లీడర్ కావడం కోసం ఒక పెద్ద నాయకుడిని టార్గెట్గా చేసి ఆరోపణలు చేసి నాయకుడిగా నేను చలామణి కావాలని అవివేకంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేస్తున్నాడు. వాటిని ఖండిస్తున్నాం హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత మహోన్నత విలువలు కలిగిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఓటమి ఎరుగని నాయకుడు. మరి ఎక్కడ కూడా అవినీతి మచ్చలేదు. 6.5 ఏళ్లు పిసిసి అధ్యక్షుడిగా, మరి అనేక సంవత్సరాలు ఒక ఎంపీగా, ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా ఈ యొక్క హుజూర్ నగర్ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే ముందంజలో ఉంచిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి మరకలేని వ్యక్తి మీద మరి యూ ట్యాక్స్ అని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు చేరవేస్తున్నారని, పైగా గవర్నమెంట్ అఫీషియల్స్ను కూడా అతను దాంట్లో ఇంక్లూడ్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఈరోజు ఇక్కడ హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి పైన ఈరోజే దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మా అందరూ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఒక నిజమైనటువంటి ఆరోపణలు చేయకుండా ఈ యొక్క నిందారోపణలు చేయడం అనేది అవివేకం. మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి ఆ నాయకత్వం పేరు రావడం కోసమే కానీ వేరే ఏం లేదు అది. మరి ఇలాంటి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేద ప్రజల కోసం సన్న బియ్యాలు, మరి పేదలు ఎక్కువ దుడ్డు బియ్యం తినరని మరి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా చేసిన సూచనను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకొని మరి సన్న బియ్యానికి కూడా 500 రూపాయలు ఒక ఇవ్వటాన్ని ఈ యొక్క బీజేపీ నేతలు జీర్ణించుకోలేక నిందారోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాలైన అధికారంలో ఉంటుందని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి ఒక అత్యుత్తమ విలువలు గల వ్యక్తి నాయకుని మీద ఆరోపణలు చేస్తేనే మాకు పబ్బం గడుస్తుందనే ఒక ఆలోచనతోని బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ఇవి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అంటున్న ఆరోపణలు కాదు. ఈ యొక్క హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి
5 లక్షల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిండు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇది మా అందరు కాంగ్రెస్ కార్యకర్తలకి యొక్క హుజూర్ నగర్ ప్రజలకు అవమానకరంగా భావిస్తున్నాం. మరి ఇలాంటి ఒక ఆరోపణలు వెంటనే క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని డిమాండ్ చేస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లో హుజూర్ నగర్ ఎస్ఐ గారికి తన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అపస్మారక స్థితిలో భద్రాచలం పట్టణంలోనికి ప్రైవేటు పారామెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి. మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరిగిన కళ్యాణం. హాజరైన మంత్రివర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. ఎరకల నాంచారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. హాజరైన మంత్రివర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.